ఇవి ఉప్పు చేప అండి, పండు చేప అంటారు వీటిని. దీనికి ప్రైస్ వచ్చేసి 700. హాయ్ గాయ్స్, ఈ రోజు మనం ఎండు చేపల షాప్ దగ్గర ఉన్నాం. ఇది ఓడరేవు, బాపట్ల నుంచి నియర్ ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ అన్ని ఎండు చేపలు అండ్ ఎండు రొయ్యలు చాలా దొరుకుతాయి. వాళ్ళని అడిగి ఒకసారి తెలుసుకుందాం, వాటి ప్రైజెస్ ఏంది, వాటి పేరు ఏంది, ప్రతి ఒక్కటి రేట్ తెలుసుకుందాం. షాప్ దగ్గర ఉన్నాము. అక్క మీ పేరు? రత్నం. రత్నం. ఒకసారి వీటి పేర్లు అండ్ ప్రైజెస్ గురించి తెలుసుకుందాము. ఫస్ట్ అవి ఏంటి అక్క? ఈ బొమ్మడేలు సార్, దీని ప్రైస్ వచ్చేసి 800 కిలో కేజీ. ఓకే. నెక్స్ట్ ఇవి ఉప్పు చేప అండి, పండు చేప అంటారు వీటిని. దీనికి ప్రైస్ వచ్చేసి 700. ఇది రొయ్యి పట్టండి, ఇసుక లేకుండా ఉంటది, బాగుంటది. దీని ప్రైస్ కిలో వచ్చేసి 450. ఓకే. నెక్స్ట్ ఇవి సరే, ఈ మెత్తళ్ళు క్లీన్ చేసినవి కిలో 800. కిలో 800. ఇసుక నీట్ గా ఉంటది చేప. నెక్స్ట్ ఇవి పండు గొరకలండి, పెద్ద సైజు, కిలో 650 అండి. ఇవి 650 పండు గొరక 650 కిలో. ఇంకా ఇవి సేమ్, ఇవి 3 సేమ్ కానీ సైజ్ వేరు. కాస్ట్ ఇది చిన్నవి అయితే 400, ఇంకా చిన్నవి అయితే 300 కిలో. ఇది పండు గొరక. ఈ పండు గొరక బాగుంటది చాలా. ఇవి రొయ్యలండి, కిలో 450. ఎండు రొయ్యలు కిలో 450. ఆ ఫ్రంట్ కూడా ఉన్నాయి చూడండి. మొత్తం ఒకటేనా? అంటే ఇవి 3 అంటే ఫస్ట్ క్వాలిటీ. ఇవి వైట్ మెత్తళ్ళు. అవి ఎంత ప్రైస్? వైట్ మెత్తళ్ళు 700 కిలో. 700 కేజీ. ఇవి సెకండ్ క్వాలిటీ, కొంచెం గోల్డ్ కలర్ ఉంటది. అది దాని ప్రైస్ వచ్చేసి 650 కిలో. 650. ఇది 700. అది 700. అది సార్నత్తాలు. ఓకే. అది లో క్వాలిటీ. లాస్ట్ క్వాలిటీ కిలో వచ్చేసి 450. ఓకే. నెక్స్ట్ ఇది వైట్ రొయ్య పెట్టండి, రొయ్య పట్టు, కిలో 400. ఈ దానికి తేడా ఏంటంటే ఇది కలరా? ఇది కొంచెం కలర్, అది వైట్ ది. దీంట్లో రెండిట్లో ఇసుక ఉండదు, బాగుంటది నీట్ గా. నెక్స్ట్ అవి ఫ్రాన్స్ ఎండు రొయ్యలండి. అవి పెద్ద సైజ్, ఫస్ట్ సైజ్. అవి కిలో 800. అవి ఇవి చిన్నవి, కిలో 450. ఇవి మధ్యలో 400 అన్న, కిలో 400. చిన్నవి అన్నిటికంటే చిన్న సైజ్. అవి అదే బొమ్మడాయిలు. అవి సేమ్. అవి సేమ్. ఎంత ప్రైస్ అయ్యి? ఇది 800 కిలో. వీటిని రిబ్బన్ ఫిష్ అంటారండి, తెలుగులో సావడాలు అంటారు. ఉప్పు చేప. అది ఫ్రైకి అయినా, కూరకైనా, దేనికైనా బాగుంటది. ఇది కేజీ లాగా పీస్ లాగా? కేజీ లెక్కనే. కేజీ ఎంత? ఇది కేజీ 450. పెద్దవి. చిన్నవి అయితే 300, ఇంకా చిన్నవి అయితే 200 అట్లా ఉంటాయి. అవి కూడా సేమా? అవి చప్పటివి. సేమ్ ఒకటే, రెండు ఒకటే. దీనికి అన్సాల్ట్ అన్నమాట, చప్పగా ఉంటది. ఇది కిలో వచ్చేసి 650. అది సాల్ట్. అది సాల్ట్, ఇది అన్సాల్ట్. ఓకే అక్క. నెక్స్ట్ ఇప్పుడు పార్సల్ ఎక్కడికైనా మనం తెలంగాణ అవైలబుల్ ఉందండి, పంపిస్తా. హైదరాబాద్ అయినా, ఎక్కడికైనా, వరంగల్ అయినా అవైలబుల్ ఉంది పార్సెల్. మా సబ్స్క్రైబర్స్ వచ్చారు అనుకో అక్క, కొద్దిగా 10% ఏమన్నా డిస్కౌంట్ ఉంటదన్నా? ఉంటది, డిస్కౌంట్ ఇస్తాం. 10% డిస్కౌంట్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఈ మనం నార్మల్ గా ఫిష్ ఎందుకు ఇంటర్వ్యూలో ఎందుకు తీసుకోవాలి? చికెన్ కూడా, మటన్ కూడా దొరుకుతుంది కదా, అంటే దీని ప్రత్యేకత ఏం చెప్పాలి సార్? దీంట్లో ఏంటంటే, ఇంకా ఈ సీ ఫుడ్ అనేది చాలా మనకి ఆరోగ్యం, హెల్త్ కి చాలా మంచిది. ఇది ప్రతి ఒక్క దాంట్లో మనకి ఆరోగ్యంగా ఉండాలంటే మన చికెన్, మటన్ కన్నా ఒక ఫిష్ తినడం చాలా బెటర్ అని డాక్టర్ గారు బోధించింది ఉంది గతంలో. మీకు కూడా తెలిసిన విషయం అది. అలాగే అందుకని ప్రతి ఒక్క ఫిషర్మెన్ ని పెట్టుకోండి. అందరికి బయట ఉన్న కూడా, మన కరోనా టైంలో కూడా వేలాది మంది చనిపోయినా గానీ దాతకాలన్నీ లేవు. ఫిషర్మెన్ చనిపోయిన దాతకాలు లేవు ఎక్కడైనా కానీ. ఎందుకంటే ఒక తీరా సముద్ర ప్రాంతం ఉన్నవాడికి ఆడికి ఏది అనేది ఉండదు. తిని ఫుడ్ అలాంటిది. మాకు తగిలి ఒక వాతావరణం కూడా అలాంటి ఏరియాలో ఉంటాం కాబట్టి మాకంటే అలాంటి ఏమి ఉండవు. చాలా మంది కరోనా టైంలో చనిపోయిన వాళ్ళ వార్తలు మేము చూడటం తప్ప మా వార్తలు చూసిన నాదులు లేడు ఒక్కడు కాడ. ఎందుకని అది రియల్ గా 90%, అది 100% నేను చెప్తా ఇక్కడ. ఎందుకంటే సీ ఫుడ్ చాలా మంచిది బ్రదర్. ఎవరైనా కానీ హెల్త్ కి మంచిది, మీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఏది చికెన్, మటన్ దానికి ఎగబడద్దు దయచేసి. మీరందరూ ఎవరంటే గానీ చేప ఎక్కడ దొరుకుతుందన్న చేపకి 10 రూపాయలు పెంచి పెట్టైనా కానీ కొనుక్కొని తినమని మీకు మరీ చెప్తున్నాను నేను. చాలా మంచిది ఇది. అప్పుడప్పుడు కూడా మీరు టూరిజం గా వచ్చినప్పుడు మా ప్రాంతాలు కూడా దర్శించండి. మీరు చక్కటి గాలి, వాతావరణం ఇదంతా మీకు చాలా బాడీకి చాలా దీనికి ఉండిద్ది. ఏ రోగాలు, గురి జబ్బులన్నీ ఉండవు, మరి చాలా బాగుంటది. అది కూడా చెయ్యండి. మీరు వచ్చి అప్పుడప్పుడు వస్తుండండి. ఓకే బ్రదర్.
ఇది మాత్రం చాలా బాగుంటది. సన్నీ డ్రై ఫిష్ అంటే ఇది మనకి బీచ్ దగ్గరలోనే ఉంటుంది, హనుమాన్ టెంపుల్ పక్కనే. ఫస్ట్ షాపే, వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ తీసుకోండి.